Daddy, what is abnormal behavior? నీ కోపం వస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? I will shout and then try to control myself. ఇది నార్మల్. జాను ఇట్రా. ఏంటి నీ కోపం వస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? ఎలా ఉంది? ఆ కోపం తెప్పించిన మనిషిని చెత్త కొట్టేసి తలకాయ తీసుకెళ్ళి గోడకేసి బాధాలనిపిస్తుంది. అయినా అవన్నీ మనసులో పెట్టుకుని బయటికి పళ్ళు కొరుక్కుంటా నవ్వుకుంటా చూస్తాను. చూసావా, ఇది అబ్నార్మల్ బిహేవియర్ అంటే. నేను ఇంకా అర్థం కాలేదా? సరే, నీకు ఒక ఇష్టమైంది నచ్చిన వస్తువు కొనుక్కున్నావు అనుకో, అది వేరే వాళ్ళు బాగాలేదన్నా అనుకో, అప్పుడు ఎలా ఫీల్ అవుతావు? నేను వాళ్ళ కామెంట్స్ ఇగ్నోర్ చేస్తా. ఇది నార్మల్ బిహేవియర్. ఇప్పుడు నువ్వు చెప్పు, నీకు ఇష్టమైన జ్యువెలరీ పెట్టుకుని వెళ్ళావు అనుకో, ఎవరన్నా బాగాలేదన్నా అనుకో, అప్పుడు ఎలా రియాక్ట్ అవుతావు నువ్వు? వాళ్ళ గొంతుని కొరికేయాలనిపిస్తుంది, కానీ కొరకలేను కదా, అందుకని కళ్ళతో కసిగా చూస్తుంటాను. చూసావంటారా, ఇది అబ్నార్మల్ బిహేవియర్ అంటే. సరే కానీ ఇదిగోండి, ఇష్టపడి కొనుక్కున్నా ఈ జ్యువెలరీ సెట్ నాకు ఎలా ఉంది కదా? మరి నా సెలక్షన్ ఎవ్వరు తప్పు పట్టలేరు, ఆ రేంజ్ లో ఉంటది. అసలు అంత ధైర్యం కూడా ఎవరికి లేదు. ఏముందండి, డేస్ అన్నీ అలా బిజీగా అయిపోతున్నాయి. ఇక్కడే ఉన్నారు, ఆడుతున్నారు. ఇదిగో ఆంటీ పలకరిస్తారు, కాస్త మంచి చెడు మాట్లాడాలి, అర్థమైందా? హాయ్ ఆంటీ, బాగున్నావా? ఏం చేస్తున్నావు? ఎలా తిన్నావు? బాగున్నావా? ఎలా కూర్చున్నావు? ఆ క్వశ్చన్లు అంటే కంటిన్యూస్ అరిగిపోయిన రికార్డ్ లాగా మాట్లాడుతున్నావు. ఏం లేదండి, పాప కొంచెం ఆడుకుంటా హడావుడిలో ఏదో మాట్లాడిందిలే. నువ్వన్నా సరిగ్గా మాట్లాడతావా? ఏం తిన్నావు? ఎప్పుడు తిన్నావు? ఎందుకు తిన్నావు? తిన్నావు సరిగ్గా? తిన్నావు చాలా? హలో 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 హలో, నేనేదో మేనేజ్ చేసి ఫోన్ పెట్టేసా కాబట్టి సరిపోయిందిరా. క్వశ్చన్లతో చంపేస్తావా మనిషిని? ఏంటి చాలు, నా పిల్లలు ఇలా ఉన్నారు, ఇంత టాలెంటెడ్గా ఉన్నారేంటి ఇద్దరు? టాలెంట్ గురించి మాట్లాడద్దు, నీ టాలెంటే అది. ఒకళ్ళు మంచిగా మాట్లాడారు, ఒకళ్ళు చెడుగా మాట్లాడారు, నువ్వేగా మంచి చెడు అన్నావు, సరిపోయిందా? జాను, మా అమ్మ వస్తుంది తెలుసా, 4 ఏళ్ళ తర్వాత 2 రోజులు మా అమ్మ వస్తుంది. చూసామంటారా, పుట్టినప్పటి నుంచి వాళ్ళ అమ్మని ఎప్పుడూ చూడకుండా ఇప్పుడే చూస్తున్నట్టు చూడు, ఎట్ట తిరుగుతున్నాడు ఇల్లంతా కాలు కాలిన పిల్లిలాగా. జాను, 4 ఏళ్ళ తర్వాత 2 రోజుల్లో వస్తుంది తెలుసా. మనం అట్ట చూసుకోవడమే. వాళ్ళ అమ్మ 4 ఏళ్ల తర్వాత వస్తుంటేనే చూసావు మీ డాడీలో ఎంత ఎక్సైట్మెంట్. నేను 4 గంటలు బయటికి వెళ్ళి వచ్చినా ఇంటికి వచ్చేసరికి మాడిపోయిన మతాబులో చూస్తావు కదరా, ఎక్సైట్మెంట్ మాత్రం కనిపిస్తుంది నీలో. మీరెంత ఆలోచించినా మీకు ఆ ఎగ్జైట్మెంట్ అర్థం కాదు. బన్ను, అమ్మ అంటే ఇప్పుడు నీకు ఫ్రీడమ్ పోయిందా లేదా? చూసావా, అదే పెళ్ళి అయినాక ఫ్రీడమ్ వస్తుందిరా అమ్మ వస్తే. అదేరా నా ఫీలింగు, ఎమోషను. ఏంటి ఇది తింటా, ఆలోచించు. జాను ఇటు, నా నెయిల్స్ ఏంటో పొట్టిగున్నట్టున్నాయి జాను. నెయిల్ ఎక్స్టెన్షన్స్ చేయించుకుందాం అనుకుంటున్నా. అయితే చేయించుకో. అంటే పొరపాటు నీ కూరగాయలు కట్ చేసేటప్పుడు కూరల్లో పడిపోయి అనుకో, తినేసావనుకో అరగదు కదా. చేయించుకోబాక. అంటే పొట్టిగున్నాయి జాను, బాగోలేదని. చేయించుకో. కాదులే, పొరపాటును చేయించుకున్నా ఒక నెయిల్ ఇరిగింది అనుకో, మళ్ళీ దానికి డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ ఇంకోటి అటాచ్ చేయించుకోవాలి. వద్దులే, చేయించుకోబాక. అంటే నాకు డౌట్ వచ్చింది, ఇప్పుడు ఒకసారి చేయించుకున్నాం అనుకో, మళ్ళీ నెక్స్ట్ టైం తర్వాత చేయించుకోకుండా మామూలు కనిపించింది అనుకో, ఏళ్ళు ఏమనుకుంటారో ఏంటో. చేయించుకోబాక. అంటే నీకు యాక్చువల్గా లాంగ్ నెయిల్స్ అంటే ఇష్టం కదా. చేయించుకో. అయితే పొరపాటున దేనికనేసి గీరుకున్నాను అనుకో, నెయిలు విరిగిపోద్ది, ఆ వస్తువు పాడైపోద్ది. చేయించుకోబాక. అంటే ఇప్పుడు నువ్వు నన్ను చేయించుకోవద్దని చెప్తున్నావు కదా, నాకు తెలుసు నీకు ఇష్టం లేదు నేను చేయించుకోవటం కదా. నేను ఏదైనా కొత్తగా ట్రై చేస్తానంటే నీ కళ్ళు కుట్టేస్తాను. నేను ఎలాగైనా నెయిల్ ఎక్స్టెన్షన్ చేయించుకొస్తాను. అడుగుతారు, మళ్ళీ ఆడిపోసుకుంటారు, మీరు మారరు.